పంచతంత్రం అసమిష్కారిత్వం. భూతం కథ విని రాజు బ్రాహ్మణులను పిలిపించి, అయ్యలారా, నాకు 3 స్తనాలు గల బాలిక జన్మించింది. ఇందువల్ల కలిగే అశుభం నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి అని అడిగాడు. రాజా, అంగలోపంగాని అధిక అంగాలు కాని కల స్త్రీ నీతి విహీనురాలై భర్త మరణానికి కారకురాలవుతుంది. 3 స్తనాలు గల కుమార్తెను తండ్రి చూసిన మరుక్షణం చనిపోతాడు. ఆమె మీ కంట పడకుండా ప్రత్యేక భవనంలో పెరగనివ్వండి. ఆమెకు యుక్త వయసు రాగానే పెళ్లాడగోరిన వాడికిచ్చి పెళ్లి చేసి ఇద్దరినీ దేశం నుంచి వెళ్ళగొట్టండి. అలా చేసినట్టయితే తమకు ఇహంలో అపయస్యము, పరంలో పాపము తప్పుతాయి అన్నారు బ్రాహ్మణులు. రాజువారు చెప్పిన ప్రకారమే చేసి, రాజుగారికి పుట్టిన 3 స్తనాల కుమార్తెను ఎవరు పెళ్లాడితే వారికి 1,00,000 బంగారు మాడలిచ్చి భార్యాభర్తలను దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది అని దండోరా వేయించాడు. ఈ దండోరా విని ఎవరూ రాజకుమార్తెను పెళ్లాడతామని ముందుకు రాలేదు. అనేక సంవత్సరాలు గడిచాయి. ఆమెను పెళ్లాడితే చావు తప్పదు అని అందరికీ భయమే. అందుచేత గర్భదరిద్రులు కూడా ఆమెను పెళ్లాడేందుకు సాహసించలేదు. రాజకుమార్తె ఈడేరి చక్కని సౌందర్యవతిగా తయారైంది. రోజు నగరంలో దండోరా వేస్తూనే ఉన్నారు. ఒకనాడు నగరానికి ఒక గుడ్డివాడు ముష్టి ఎత్తుకునేటందుకు వచ్చాడు. వాణ్ణి నడిపించడానికి వాడి గ్రామానికి చెందినవాడే ఒక గూనివాడు కూడా అతని వెంట వచ్చాడు. ఈ చాటింపు విని గుడ్డివాడు గూనివాడితో, నన్ను ఆ చాటింపు వేసే వాడి దగ్గరికి తీసుకుపో. నేను వాడి తప్పెట తాకి నా సమ్మతి తెలుపుతాను. నా భార్య చెడ్డదైతే ఏంగాక 1,00,000 బంగారు కాసులు సంపాదించుకుంటాను. హాయిగా బతకొచ్చు. తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. నా వంటి గర్భదరిద్రుడికి చావు కూడా విమోచనమే. కాకపోతే కొంతకాలం పాటు సుఖాలలో ఓలలాడవచ్చు అన్నాడు. మందరకుడు అనే పేరుగల గూనివాడు గుడ్డివాడిని చాటింపు వేసేవాడి దగ్గరికి తీసుకుపోయి తప్పెట తాకించాడు. గుడ్డివాడు చాటింపు వేసిన అధికారితో, రాజుగారు నాకు తమ కుమార్తెని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. గుడ్డివాడిని రాజుగారి వద్దకు తీసుకుపోయి వాడు రాజకుమార్తెను పెళ్లాడడానికి ఇష్టపడుతున్నట్టు చెప్పారు. నా నియమానికి ఒప్పుకున్నవాడు ఎలాంటివాడైతేనే, గుడ్డివాడైనా కుష్టువాడైనా అంటరానివాడైనా, వాడు నా కూతుర్ని పెళ్లాడి దేశం విడిచిపోయే మాటైతే వాడికి పిల్లలతో పాటు 1,00,000 బంగారు కాసులు ఇస్తాను అన్నాడు రాజు. రాజాజ్ఞను పురస్కరించుకుని రాజుగారి మనుషులు గుడ్డివాడిని తీసుకుపోయి నదిలో స్నానం చేయించి మేలి వస్త్రాలు వాడికి కట్టబెట్టి శాస్త్రోక్తంగా రాజకుమార్తెనిచ్చి వివాహం జరిపించి వాడి చేతిలో 1,00,000 బంగారు కాసులు పెట్టి వాణ్ణి వాడి వధువును పడవలో ఎక్కించి యమునా నదిలో వదిలిపెట్టారు. వారితో పాటు గూనివాడు కూడా పడవెక్కాడు. పడవవాడు వాళ్ళను దేశం దాటించి తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక పెద్ద నగరం చేరి పెద్ద భవంతి మాట్లాడుకుని అందులో వైభవంగా జీవిస్తున్నారు. గుడ్డివాడు తినడము నిద్రపోవడము తప్ప ఇంకేమీ చేసేవాడు కాదు. గూనివాడే ఇంటి పనులన్నీ చేసేవాడు. త్వరలోనే రాజకుమార్తెకు గూనివాడికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకసారి ఆమె తన ప్రియుడితో, ఈ గుడ్డి వెధవను చంపేస్తే మనిద్దరం సుఖంగా ఉండొచ్చు. నువ్వు ఘాటైన విషం తెస్తే నేను గుడ్డివాడి ఆహారంలో దాన్ని కలుపుతాను అన్నది. గూనివాడు విషం కోసం చూస్తుండగా వాడికి చచ్చిపోయిన మహానాగు కనిపించింది. వాడు దాన్ని ఇంటికి తీసుకుపోయి రాజకుమార్తెతో, దీన్ని ముక్కలుగా తరిగి మసాలా దినుసులు బాగా దట్టించి చేపల కూరలాగా ఉండేటట్టు వండి గుడ్డివాడి చేత తినిపించు. వాడికి చేపల కూర అంటే అమిత ఇష్టం. అందుచేత వాడు దాన్ని తెగమెక్కి చచ్చూరుకుంటాడు అని చెప్పి పని చూసుకోబోయాడు. రాజకుమార్తె గూనివాడు చెప్పినట్టే పామును వండి గుడ్డివాడి వద్దకు గరిటెతో వెళ్ళి, నీకు ఇష్టమని చేపల కూర వండాను, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, ఈ లోపల ఈ గరిటెతో కూరను కలుపుతూ ఉండు అన్నది. గుడ్డివాడు సంతోషించి పెదవులు నాక్కుంటూ గరిటెతో పొయ్యి వద్దకు వెళ్ళి మధ్య మధ్య కూరను కలుపుతున్నాడు. విషపు నాగు నుండి వెలువడే ఆవిరికి గుడ్డివాడి కంటికి చూపు లేకుండా చేసిన పొరలు కాస్త కరిగిపోయి వాడికి చూపు వచ్చేసింది. వాడు పొయ్యి మీద ఉన్నది చేపలు కావని, కాలసర్పం ఖండాలని తెలుసుకుని, ఇదేమిటి, ఈమె కాలనాగును వండుతూ చేపలు వండుతున్నానని నాతో ఎందుకు చెప్పింది? అంతా తెలుస్తూనే ఉంది. ఈ 3 స్తనాల ఆడదానికి నీతి ఉండదు. అది గూనివాడినో మరెవరినో ఇష్టపడి నన్ను చంపేయడానికి ఎత్తు వేసింది. నేను నిజం తెలుసుకుని దాని నేరం బయటపెట్టాలి అనుకుని తనకు కళ్ళు రానట్టే నటిస్తూ కూరను కలుపుతున్నాడు. తర్వాత కొద్దిసేపటికి గూనివాడు రాజకుమార్తె కూడా ఇంటికి తిరిగి వచ్చారు. గుడ్డివాడు చూడలేదు కదా అని ఇద్దరూ స్వేచ్ఛగా మసులుతున్నారు.
ఇది చూసిన గుడ్డివాడు అందుబాటులో ఆయుధం ఏదీ లేని కారణం చేత తన సహజ ధోరణిలో తడుముకోసాగాడు. అది కూడా వాళ్ళు పట్టించుకోలేదు. గుడ్డివాడు అకస్మాత్తుగా గూనివాడిని పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి రాజకుమార్తె వక్షం మీద బలంగా కొట్టి ఇద్దరిని ఒక్క దెబ్బతో చంపుదామనుకున్నాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏమిటంటే రాజకుమార్తెకు అదనంగా ఉన్న స్థలం కాస్త అణగారిపోయింది. గూనివాడి వీపు సరే, గూని కాస్త పోయింది. ఈ విధంగా విధి అనుకూలించిన కారణంగా రాజకుమార్తె, గుడ్డివాడు, గూనివాడు చావడానికి చేసిన ప్రయత్నాలు వారి లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగపడి అంతులేని మేలు చేశాయి. అతిలోభి అత్యంత లోభితో విధి అనుకూలించిన కారణంగా అనర్హులు సైతం లాభం పొందే మాట నిజమే. కానీ మనిషి దాన్ని నమ్ముకుని దురాశకు లోను కావడం వల్ల విధి వక్రించవచ్చు. అప్పుడు నీకు కలిగినట్టుగా తీరని దుఃఖం సంప్రాప్తమవుతుంది. నిన్ను చూసి నేను మనస్ఫూర్తిగా జాలిపడుతున్నాను. ఇహ నేను ఈ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుచేత నాకు సెలవు ఇవ్వు అన్నాడు. దానికి అత్యంత లోభి, మిత్రమా, దుర్దశ కలిగినప్పుడు మిత్రులు ధనము సహాయపడతాయంటారు. మరి నన్ను ఈ స్థితిలో వదిలి ఎందుకు పోతానంటున్నావు? ఆపదలో ఉన్న స్నేహితుడిని నిర్దయగా విడిచిపెట్టేవాడు కృతజ్ఞుడని, నరకానికి పోతాడని అంటారు కదా అన్నాడు. మిత్రుడి కష్టాన్ని తీర్చగల స్థితిలో ఉన్నవాడి విషయంలోనే ఈ మాట వర్తిస్తుంది. నీ కష్టాన్ని మానవమాతుడెవరూ తీర్చలేడు. నీకు విముక్తి కలిగించే శక్తి నాకు కాదు కదా, మరెవరికి కూడా లేదు. నేను నీ దగ్గరే ఉండడం చేత నీకు చిన్న మెత్తు మేలు కలగకపోగా నీ బాధ చూస్తూ నేను కూడా బాధ పెంచుకోవాల్సి వస్తుంది. నీ ముఖంలోని బాధ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి దుస్థితే కలుగుతుందేమో అని భయం పుట్టుకొస్తోంది. అందుచేత దయ ఉంచి నన్ను త్వరగా వెళ్ళిపోని అన్నాడు అతిలోభి. అత్యంత లోభి, సరే ఇంటికి పోయి సుఖంగా ఉండు. నా ప్రారంధం గురించి నా వాళ్ళకందరికీ తెలియపరచు అన్నాడు. అతిలోభి ఆ పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనుష్య ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు. ముసలి పులి కథ. దక్షిణారణ్యాలలో ఒక ముసలి పులి ఉండేది. ఒకరోజు అది ఒక మడుగులో స్నానం చేసి ఒక చేత్తో దర్భలు, రెండో చేత్తో సువర్ణ కంకణం పట్టుకుని కూర్చుని దారిన పోయే వాళ్లతో, ఓ పాందులారా, కొంచెం ఆగండి, ఈ కంకణాన్ని బహుమతిగా పుచ్చుకోండి అనసాగింది. ఎవరూ దాని మాట వినిపించుకోకుండా తమ దారిన తాము వెళ్ళిపోయారు. చివరకు ఒక దురాశపరుడు తనలో, నా అదృష్టం, అయినా ఇందులో కించిత్ ప్రమాదం లేకపోలేదు, అందుచేత జాగరూకత అవసరం. కోరదగినదైనా కోర తగని చోట లభించటంలో అపాయం ఉంది. విషంతో కూడిన అమృతం కూడా ప్రాణం తీస్తుంది కదా. కానీ ఆ మాటకొస్తే అంతో ఇంతో అపాయం లేకుండా ధనం ఎలా వస్తుంది? కొంత సాహసం లేనిదే ఎవరూ ధనికులు కాలేరు. ఈ బహుమతి యొక్క లోతుపాతులు క్షుణ్ణంగా విచారిద్దాం అనుకుని పులితో, కంకణమేది అన్నాడు. పులి తన పంజా ముందుకు చాచి సువర్ణ కంకణాన్ని చూపుతూ, ఇదిగో అంది. నీ వంటి క్రూర ప్రాణిని నమ్మటం ఎలాగా అని పాంధుడు ముసలి పులిని అడిగాడు. అయ్యా, నా కథ వింటే నీకే నమ్మకం కలుగుతుంది. యవ్వనంలో నేను చాలా పాపిష్టిని. నేను ఎంతమంది మనుషులను, ఎన్ని పశువులను చంపానో లెక్కలేదు. దాని ఫలితంగా నా భార్య బిడ్డలు చచ్చి నేను మాత్రమే మిగిలాను. అప్పుడు ఒక సాధువు నన్ను దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయమన్నాడు. ఆ ప్రకారమే నేను ఇప్పుడు రోజు స్నానం చేసి దానాలు ఇస్తున్నాను. నాకు వృద్ధాప్యం వచ్చేసింది. కోరలు గోళ్ళు తమ శక్తి కోల్పోయాయి. నన్ను నువ్వు అనుమానించాల్సిన పనేమిటి? యజ్ఞము, వేదాధ్యయనము, దానము, తపస్సు, సత్యవ్రతము, క్షమ, ఓర్మి, లోభరాహిత్యము అనే 8 మార్గాల పుణ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందులో మొదటి 4 ఆడంబరం కావచ్చు, కానీ చివరి 4 మహాత్ములకు మాత్రమే సాధ్యం. నేను నిస్వార్థిని కనుకనే అడిగిన వారికి ఈ సువర్ణ కంకణం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే పులి అవకాశం దొరికితే మనిషిని తినకుండా ఉండదు అన్న అపవాదు ఒక్కంతట పోదు. నేను ధర్మశాస్త్రాలని చదివాను. పేదవాడికి ఇచ్చిన దానం ఎడారిలో వర్షం లాంటిది, ఆకలి కొన్నవాడికి ఆహారం లాంటిది. అందరికీ ప్రాణం అంటే తీపే. సజ్జనులు అందరినీ తమలాగే చూసుకుంటారు. ఏది విసర్జించాలి, ఏది స్వీకరించాలి, ఏది మంచిది, ఏది చెడ్డది అన్న సంగతి మనిషికి తన అనుభవం నుంచే తెలుస్తుంది. నువ్వు చాలా పేదవాడివి. నేను నీకు ఈ విలువగల కంకణం ఇవ్వగోరుతున్నాను. ధనాన్ని నిర్ధనులకు ఇవ్వాలి కానీ ధనవంతులకు ఇవ్వకూడదు. ఔషధం రోగికి కానీ ఆరోగ్యవంతుడికి కాదు కదా. అందులోనూ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే దానం ఉత్తమోత్తమం అని మహర్షులు చెప్పారు. కనుక మడుగులో స్నానం చేసి ఈ సువర్ణదానం పుచ్చుకో అంది పులి. పాంధుడు పులి మాటలు నమ్మి కంకణం తీసుకోవాలన్న దురాశతో స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు. దిగిన మరుక్షణం అతను మొలబంటి బురదలో కూరుకుపోయి కదలలేకపోయాడు. వాడు ఊబిలో కూరుకుపోవడం చూసి పులి, అయ్యో
ఊబిలో చిక్కుపడ్డావా? భయపడకు, నేను నిన్ను బయటికి లాగుతానుండు అంటూ తాపీగా వాణ్ణి సమీపించింది. దాన్ని చూసి పాందుడు, ధర్మశాస్త్రాలు వేదాలు చదివిన మాత్రాన దుర్మార్గుణ్ణి నమ్మరాదు. ఏమైతే మేసినా ఆవు పాలు తీయగానే ఉండే తీరుగా క్రియకు అంతఃస్వభావమే గణనకు వస్తుంది. ఇంద్రియాలు బుద్ధి అదుపులో లేని వాడి చర్యలు ఏనుగు స్నానంలాగా నిరుపయోగమైనవి. ఆచరణ లేకుండా శుష్కోపదేశాలు చేయడం అనాకారి ధరించిన ఆభరణాలలాగా బరువు చేటు. ఈ ఘాతుక మృగాన్ని నమ్మి నేను పొరపాటు పడ్డాను. నదులను ఆయుధాలు ధరించిన వారిని, కొమ్ములు గోళ్ళు కలవాటిని, స్త్రీలను, రాజులను నమ్మరాదు. చిట్ట చివరకు వ్యక్తమయ్యేది అంతఃస్వభావమే. ఆకాశంలో సంచరిస్తూ అంధకారాన్ని పాపాలను తొలగిస్తూ సహస్ర కిరణాలతో చుక్కల మధ్యగా తిరిగే చంద్రుణ్ణి సైతం విధివశాన రాహు మింగేస్తూ ఉంటాడు. నుదుటి వ్రాత తప్పించుకోవడం ఎవరితనో అనుకుంటుండగా పులి వచ్చి అతని చంపి తినేసింది. మగధ దేశంలో చంపకవతి అనే అరణ్యంలో ఒక కాకి ఒక లేడీ చాలా కాలంగా స్నేహం చేస్తూ ఉండేవి. లేడీ బాగా కండపట్టి నేవళ్ళంగా ఉండేది. అది ఒకనాడు అరణ్యంలో యథేచ్ఛగా తిరుగుతుండగా ఒక నక్క దాన్ని చూసి, దీని కమ్మని మాంసం ఎలా రుచి చూడాలి, అందుకొకటే మార్గం, దానికి నాలో నమ్మకం కుదిరేలాగా చేయాలి అనుకుని లేడీని సమీపించి, మిత్రమా, కులాసాగా ఉన్నావా అని అడిగింది. ఎవరు నువ్వు అని లేడీ అడిగింది. నేను క్షుద్రబుద్ధి అనే నక్కను. నేను నా వారినందరినీ పోగొట్టుకుని ఇక్కడ కుంటి జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు మనం మిత్రులమైనాం కనుక నా జీవితం ఇంకా 4 కాళ్ల మీద నడుస్తుంది. నేను శాశ్వతంగా నీ వెంట ఉండగోరుతున్నాను అన్నది నక్క. అలాగే అంది లేడీ. సూర్యాస్తమయం అయిన దాకా ఆ రెండు కలిసి తిరిగి లేడీ ఇంటికి చేరాయి. లేడీతో దీర్ఘకాల స్నేహం గల సుబుద్ధి అనే కాకి ఒక చెంపక వృక్షం కొమ్మ మీద కూర్చుని ఉండి, లేడీ తన వెంట ఒక నక్కను తీసుకురావడం చూసి, మిత్రమా, ఇది ఎవరు అని అడిగింది. ఈ నక్క మనతో స్నేహం కోరుతోంది అన్నది లేడీ. దానికి కాకి, మిత్రమా, అపరిచితులతో ఆకస్మిక స్నేహం మంచిది కాదు. ఒకరి కులగోత్రాలు స్వభావం తెలియకుండా ఆశ్రయం ఇవ్వకూడదు. ఒక పిల్లి చేసిన మోసం వల్ల జరద్గవం అనే రాబందు తన ప్రాణాలే కోల్పోయింది అన్నది. అది ఎలా జరిగింది అని లేడీ కాకిని అడిగింది. కాకిలా చెప్పింది. జరద్గవ దీర్ఘకర్ణులు కథ. గంగా తీరాన గృధ్రకూటం అనే కొండ మీద ఒక పెద్ద చెట్టు త్వరలో జరద్గవం అనే రాబందు నివసిస్తూ ఉండేది. దురదృష్టవశాన దాని కళ్ళు గోళ్ళు పోయాయి. ఆ చెట్టు మీద నివసించే పక్షులు దాని మీద జాలిపడి తమ ఆహారంలో నుంచి దానికి కొంత కొంత ఇచ్చేవి. అది వాటిపై ఆధారపడి బతుకుతూ పెద్ద పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి పిల్లలను కనిపెట్టి ఉండేది. ఒకసారి పెద్ద పక్షులు బయటకు వెళ్ళి ఉన్న సమయంలో వాటి పిల్లలను తినడానికి దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి వచ్చింది. దాన్ని చూసి పక్షి పిల్లలు భయపడి గగ్గోలు పెట్టాయి. రాబందు రావడం చూసి దీర్ఘకర్ణం తనలో, అయ్యో, నా పని అయిపోయింది, అయినా అపాయం రానంత వరకే దాని గురించి భయపడాలి, కానీ తీరా వచ్చి పడ్డాక అపాయం నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఇది నన్ను చూడనే చూసింది కనుక పారిపోయే లాభం లేదు. ఏమైతేనే నేను దీని ముందు నమ్మించి తర్వాత సమీపిస్తాను అనుకుంది. అయ్యా, నమస్కారాలు స్వీకరించండి అన్నది పిల్లి. ఎవరు నువ్వు అని రాబందు అడిగింది. నేను పిల్లిని అన్నది దీర్ఘకర్ణం. ముందు వెళ్ళిపో, నేను నీ ప్రాణం తీయగలను అన్నది రాబందు. నా మాట కాస్త ఆలకించి నన్ను చంపాలని తమకు తోస్తే అలాగే చేయండి. ఒక కులానికో జాతికో చెందినంత మాత్రాన ఎవరిని కానీ గౌరవించడము చంపడము భావ్యమవుతుందా? ఎవరి ప్రవర్తన కానీ ఎలా ఉన్నది తెలుసుకున్న మీదటనే కదా సన్మానించడమో చంపడమో చేస్తాం అన్నది పిల్లి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రాబందు అడిగింది. నేను ఈ పవిత్రమైన గంగా తీరాన నివసిస్తూ రోజు గంగా స్నానాలు చేస్తూ బ్రహ్మచర్యం అవలంబించి చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. తమరు స్మృతులు అధ్యయనం చేస్తూ ఉంటారని నమ్మకంగా కొన్ని పక్షులు చెప్పగా విని వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు అయిన తమ నుంచి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోగోరి వచ్చాను. మీకు అతిథిగా వచ్చిన నన్ను తమరు చంపుతాను అనేసరికి తమకు ధర్మాలు తెలియవు అని గ్రహించాను. ఇంటికి అతిథిగా వచ్చిన శత్రువుకు కూడా తగిన ఆతిథ్యం ఇవ్వాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. తనని కొట్టడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుంది. వెళ్ళగొట్టబడిన అతిథి తనను వెళ్ళగొట్టిన గృహస్థు పుణ్యం యావత్తు పట్టుకుపోతాడు. అధమ వర్ణస్థుడు తన ఇంటికి వచ్చినప్పుడు అగ్రవర్ణస్థుడు కూడా గౌరవించాలి. ఎందుకంటే అతిథి అందరి దేవతలకు ప్రతినిధి అన్నది పిల్లి. దానికి రాబందు,
పిల్లులకు రెక్కలు రాని పక్షులను తినడం ఇష్టం. ఇక్కడ రెక్కలు రాని పక్షి పిల్లలున్నాయి, అందుకని నేను అలా అన్నాను అన్నది. పిల్లి నేలను తాకిన చేతులతో తన చెవులను తాకి, నేను స్మృతులు చదువుకున్నాను, వికారాలు వర్జించాను, చాంద్రాయణ ఉపవాసాలు చేస్తున్నాను. అనేక విషయాలలో ధర్మశాస్త్రాలు పరస్పరం భేదించినప్పటికీ అహింస పరమధర్మం అన్న విషయం ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. దానికి వేరే కారణం ఏమీ లేదు. ఇతరులకు ఎలాంటి హాని చేయక ఇతరులు తనకు చేసిన హానిని క్షమించిన వాడు తిన్నగా స్వర్గానికి పోతాడు. చచ్చిపోయినాక సంచిత పుణ్యం ఒకటే వెంట వచ్చేది, మిగిలినదంతా దేహంతో పాటే నశిస్తుంది. తినేవాడికి తాత్కాలిక జిహ్వచాపల్యం మాత్రమే తీరుతుంది. తినబడేవాడు తన ప్రాణాన్నే కోల్పోతాడు. చావు వచ్చి పడుతుంటే మనిషి చెందే ఆవేదన ఇతరులు గ్రహించరానిది, వర్ణించలేనిదిను. అడవిలో తమంతట తాము పెరిగే ఆకులు అలములు తిని నింపుకోదగిన వెధవ పొట్ట కోసం ఎవడైనా ఇతరుల ప్రాణాలు తీసి పాపం కట్టుకుంటాడా అన్నది. రాబందు ఈ మాటలకు మోసపోయి పక్షులకు తెలియకుండా పిల్లిని చెట్టు త్వరలో తనతో పాటు ఉండనిచ్చింది. రాబందును మాటలతో మోసగించి దాని చెట్టు త్వరలో చేరిన పిల్లి రోజు ఏదో ఒక పక్షి పిల్లను పట్టి త్వరలోకి తెచ్చి అక్కడ దాన్ని తింటూ వచ్చింది. కొంతకాలం గడిచాక తమ పిల్లలను పోగొట్టుకున్న పక్షులు హంతకుడు ఎవరు అని తేల్చడానికి సమావేశం జరిపాయి. అవి తన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాయి అని తెలియగానే పిల్లి చెట్టు తొర్ర విడిచి చల్లగా వెళ్ళిపోయింది. పక్షులు ఆ ప్రదేశం అంతా గాలించి చివరకు చెట్టు తొర్రలో ఎముకలు చూసి రాబందే తమ పిల్లలను తిన్నది అని నిర్ధారణ చేసుకుని దాన్ని చంపేశాయి. పిల్లి మూలంగా రాబందు చచ్చిపోయిన కథ చెప్పి కాకి లేడితో, కనుక కులగోత్రాలు స్వభావం తెలియని వాళ్ళని చేరనివ్వకూడదు అన్నది. ఈ మాటకు నక్క మండిపడి, లేడికి నువ్వు మొదట పరిచయమైనప్పుడు దానికి నీ కులగోత్రాలు స్వభావం తెలుసునా ఏమిటి? దానికి నీకు రోజురోజుకి మైత్రి ఎలా అభివృద్ధి అవుతోంది? నీ అల్పబుద్ధి ఇందులోనే కనపడుతోంది. ఇది నాది, ఇది పరాయిది అన్న భావం సంకుచిత బుద్ధులకే తోస్తుంది. పండితులు లేని చోట అపండితుడే శ్లాఘించబడతాడు. చెట్టు లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం. విశాల హృదయులకు ప్రపంచమంతా తమదే. ఈ లేడికి నేను మిత్రుని అయినట్టే నువ్వు అయినావు అన్నది. ఎందుకొచ్చిన కీచులాట? మనమందరం సుఖంగా కలిసి ఉందాం. జన్మతః ఎవరికి ఎవరు మిత్రులు కానీ శత్రువులు కానీ కారు అన్నది లేడి. అలాగే కానీ అన్నది కాకి. అది మొదలు ఆ మూడు కలిసి ఉంటూ పగలు ఆహారం కోసం దేని దారిన అది పోతూ ఉండేవి. ఒకనాడు నక్క ఏకాంతంలో లేడితో, మిత్రమా, ఈ అరణ్యంలో ఒక మూల పంటకు వస్తున్న చేను ఉంది, దాన్ని నీకు చూపుతాను అని లేడిని అక్కడికి తీసుకుపోయింది. తర్వాత లేడి రోజు ఆ చేను వద్దకు పోయి చేలో పడి మేస్తూ వచ్చింది. చేను కలవాడు ఈ సంగతి గ్రహించి ఉచ్చు పన్నాడు. లేడి ఆ ఉచ్చులో చిక్కుకుంది. నన్ను ఇప్పుడు చావు నుంచి మిత్రుడు తప్ప మరెవరు కాపాడగలరు అని లేడి అనుకుంది. ఇంతలో నక్క అటుగా వచ్చి ఉచ్చులో చిక్కిన లేడిని చూసి, నా ఎత్తు పారింది. రైతు వచ్చి దీన్ని కోసి మాంసం అంటుకున్న ఎముకలనైనా వదలకపోడు. కొంతకాలం పాటు నాకు కడుపు నిండా తిండి అని అనుకుంది. లేడి మాత్రం తన మిత్రుడిని చూసి పరమానందం చెంది, మిత్రమా, ఉచ్చుతాళ్లను నీ కోరలతో తెంచి నన్ను విడిపించు. స్నేహితుడి విలువ ఆపత్ సమయంలోనూ, యోధుడి విలువ యుద్ధంలోనూ, నమ్మకస్తుడి విలువ అప్పుల్లో మునిగి తేలేటప్పుడు, భార్య విలువ కటిక దరిద్రం అనుభవించినప్పుడు, బంధువుల విలువ శోక సమయంలోనూ తెలుస్తుంది. వినోదంలోనూ, విషాదంలోనూ, కాటకంలోనూ, అరాచకంలోనూ, రాజద్వారాన, శ్మశానంలోనూ తోడుగా నిలిచిన వాడే నిజమైన మిత్రుడు కానీ బంధువు కానీ అనిపించుకుంటాడు అన్నది. నక్క ఉచ్చుకేసి 1కి 4 సార్లు జాగ్రత్తగా చూసి, పర్వాలేదు, తాళ్ళు గట్టివి, ఇది తప్పించుకోలేదు అని రూఢి చేసుకుని లేడితో, మిత్రమా, ఈ ఉచ్చును నరాలతో అల్లారు. పవిత్రమైన ఈ ఆదివారం పూట ఈ అపవిత్రమైన జంతుతంత్రులను నా కోరలతో ఎలా తాకను? ప్రపంచానికంతకు కాంతిని శౌచాన్ని ఇచ్చే సూర్య భగవానుడికి ఈరోజు అంకితమైంది కదా. ఇవాళ నేను నీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను అపార్థం చేసుకోకు. రేపు ఉదయం వచ్చి నువ్వు కోరిన ప్రకారం చేస్తాను అని అది అవతలకు వెళ్ళిపోయి ఒక పొదచాటున దాగి ఎప్పుడు చేనుగలవాడు వచ్చి లేడిని కోస్తాడా, ఎప్పుడు తనకు మాంసం అంటుకున్న ఎముకలు లభిస్తాయా అని ఎదురు చూస్తోంది. సాయంకాలమైనా లేడి తిరిగి రాలేదని కాకి దానికోసం అంతటా వెతికి చీకటి పడే వేళ అది చేనులో ఉచ్చులో తగులుకొని ఉండడం చూసింది. మిత్రమా, ఏమిటిది అని కాకి లేడిని అడిగింది. నీ సలహా వినందుకు కలిగిన దుష్ఫలితం. హితం కోరిన మిత్రుడు చెప్పే వివేకం గల సలహాలను విననివాడు కష్టాల పాలవుతాడు.
వాణ్ణి చూసి వాడి శత్రువులు ఆనందిస్తారు అన్నది లేడి. ఆ ద్రోహి ఎక్కడా అని కాకి అడిగింది. నా మాంసం కోసం అంగలార్చుతూ ఆ పొద వెనక దాగి ఉంది అన్నది లేడి. నేను ముందే చెప్పాను, మనం మంచివాళ్లము దోషరహితులము కదా అని దుర్మార్గులను నమ్మాల్సిన పని లేదు. నిర్దోషులు కష్టాల పాలయ్యేది దుర్మార్గుల మూలానే. ఎదుట తీయగా మాట్లాడి పరోక్షంలో ప్రయత్నాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు పైన పాలు అడుగున విషము గల పయోముఖ విషకుంభాలు అని కాకి పెద్దగా నిట్టూర్చి, ఓరి దురాత్ముడా, ఇంత నీచానికి ఎలా ఒడిగట్టావురా? నీతో సహజీవనం చేస్తూ నువ్వు చెప్పే తీయేటి కబుర్లు విని ఆపదలో ఆదుకుంటావు అని విశ్వసించే మిత్రులకు ద్రోహం చేయడం వల్ల నీ కీర్తి ఏం పెరుగుతుంది? ఓ భూదేవి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళ భారాన్ని నువ్వు ఎలా మోస్తున్నావు? దుర్మార్గుడితో స్నేహం చేయరాదు. వేడిగా ఉంటే చేతిని కాల్చి ఆరిపోయినాక కూడా చేతిని మసి చేసే బొగ్గులాంటి వాడు. దుర్మార్గుల పద్ధతే అంతా అని తెలిసిన నేను నక్కను తప్పుపట్టే పనే ఉంది. దుర్మార్గుడు మొదట కాళ్ల మీద పడతాడు, తర్వాత చెవిలో తీయగా ఏదో పాడతాడు, చివరికి మనను కాటు వేస్తాడు. వాడి నాలిక మీద తేనె, కడుపులో విషం ఉంటాయి. మిత్రమా, తెల్లవారుతూనే రైతు వస్తాడు. నేనేమో నిన్ను కాపాడలేను. అందుచేత రైతు రావడం దూరానే చూసి నేను నీకు హెచ్చరికగా అరుస్తాను. నువ్వు చచ్చిపోయినట్టు నేల మీద పడిపో. నేను మళ్ళీ అరుస్తాను చూడు, అప్పుడు లేచి పారిపో అంది. తెల్లవారుజామున చేనుగల రైతు దుడ్డుకరతో వచ్చాడు. వాణ్ణి దూరాన చూస్తూనే కాకి అరిచింది. లేడి నేల మీద పడి ప్రాణం పోయినట్టు నటించింది. రైతు పరమానందం చెంది, నీ అంతటా నువ్వే చచ్చావా, బేష్ అంటూ ఉచ్చులు ఊడదీసేశాడు. వాడు ఉచ్చులను ముడుస్తుండగా కాకి మళ్ళీ అరిచింది. లేడి చప్పున లేచి వేగంగా పరిగెడుతూ నక్క దాగి ఉన్న పొదను దాటి వెళ్ళిపోయింది. ఆశాభంగం కలిగిన రైతు తన దుడ్డుకరను పొదకేసి బలంగా విసిరాడు. దాని దెబ్బకు నక్క చచ్చి ఊరుకుంది. పరధర్మం భయావహం. పవిత్రమైన వారణాసి నగరంలో కర్పూర పటకుడు అనే చాకలి ఉండేవాడు. వాడు ఒక రాత్రి అలసిపోయి గాఢ నిద్రలో పడిపోయాడు. వాడి ప్రాంగణంలో వాడి గాడిద, కుక్క కట్టివేసి ఉన్నాయి. ఇంతలో చాకలి ఆవరణలోకి ఒక దొంగ ప్రవేశించాడు. అది చూసి గాడిద కుక్కతో, మిత్రమా, నువ్వు వెంటనే మురిగి మన యజమానిని నిద్రలేపు, ఇది నీ ధర్మం కదా అన్నది. నువ్వు నా విషయంలో జోక్యం కలిగించుకుని నా ధర్మం గుర్తు చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు నేను ఎంతో విశ్వాసంతో నా యజమాని ఇంటిని, సొత్తును కాచిన సంగతి నీకు తెలుసు. చాలా కాలంగా సుఖము క్షేమము మరిగి అతను నా విలువ మర్చిపోయి నాకు చాలినంత తిండి పెట్టకుండా ఉన్నాడు. అంతో ఇంతో అపాయం ఎదురయ్యేదాకా యజమానులు తమ సేవకులను లక్ష్యపెట్టరు. ఇవాళ దొంగను కొన్ని వస్తువులు దోచుకుపోని, రేపటి నుంచి యజమాని నాకు బాగా తిండి పెడతాడు అంది కుక్క. నా మాట వినవే త్రాష్టమా? తన ధర్మం నిర్వర్తించాల్సిన క్షణంలో స్వార్థం ఆలోచించే మనిషి ఎలాంటి నౌకరు, ఎలాంటి మిత్రుడు అన్నది గాడిద. సేవకులను తిండికి మార్చి అవసరం పడినప్పుడు మాత్రమే తియ్యేటి మాటలాడేవాడు ఏమన్నా యజమాని అని కుక్క అడిగింది. ఈ మాటకు గాడిద మండిపోయి, పాపిష్టిదానా, ఇలాంటి సమయంలో యజమాని క్షేమాన్ని విస్మరించే నువ్వు ఎంతో హీనప్రాణివి. చేసేదేముంది, నేనే శక్తి వంచన లేకుండా యజమానిని నిద్రలేపుతాను. వెచ్చదనం కోసం సూర్యుడికి వీపు చూపాలి, అగ్నికి ముఖం చూపాలి, యజమానిని మనస్ఫూర్తిగా సేవించాలి, నిర్మల చిత్తంతో ఉత్తమ లోకాల కోసం కృషి చేయాలి అని గట్టిగా ఒండ్ర పెట్టింది. గాడిద అరుపు వింటూనే దొంగ పారిపోయాడు. కానీ మంచి నిద్ర పాడు చేసినందుకు చాకలాడు లేచి గాడిదను చావగొట్టాడు. ఏనుగును చంపిన నక్క. బ్రహ్మారణ్యంలో కర్పూర తిలకం అనే ఏనుగుండేది. దాన్ని చూసి నక్కల మంద, దీన్ని చంపగలిగితే మనకు 4 నెలల పాటు తిండి కొరత ఉండదు అనుకున్నాయి. ఒక ముసలి నక్క మిగిలిన వాటితో, నేను నా బుద్ధిబలంతో దానికి చావు తెప్పిస్తాను అని ఏనుగు వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు, నా మనవి ఆలకించాలి అంది. నువ్వెవరు అని అడిగింది ఏనుగు. ముసలి నక్క ఇలా చెప్పింది, నేను నక్కను. అరణ్య మృగాలు సభ చేసి నన్ను తమ దూతగా మీ వద్దకు పంపాయి. అవి తమతో ఇలా చెప్పమన్నాయి, మేము రాజు లేకుండా జీవించడం భావ్యం కాదు కనుక సకల రాజలక్షణాలు గల తమరిని మా రాజుగా అభిషేకించడానికి నిశ్చయించాము. గొప్ప వంశంలో పుట్టి ఉదారమైన శీలము, సద్వర్తన కలిగి పవిత్రుడై రాజనీతి తెలిసినవాడు రాజు కావడానికి అర్హుడు. ఎవరు కాని ముందు రాజును చూసుకుని తర్వాత భార్యను, సంపదను వెతుక్కోవాలి. రాజు లేని పక్షంలో భార్య, సంపద ఉండి మాత్రం ఏం లాభం? వాటిని క్షణంలో దొంగలు కాజేస్తారు. రాజు వర్షంలాగా ప్రాణదాత. కాకపోతే నీటి ఎద్దడిలోనైనా ప్రాణాలు నిలుపుకోవచ్చు, కానీ రాజు లేకుండా సాధ్యం కాదు.
సాధారణంగా ప్రజలు రాజభీతి చేతనే సరిగ్గా ప్రవర్తిస్తారు. సహజమైన పుణ్యాత్ములు చాలా అరుదు. తమ భర్తలు ముసలివారైనా, అవిటివారైనా, రోగిష్టివారైనా, నిర్ధనులైనా భార్యలు వారి పట్ల విశ్వాసంగా ఉంటారంటే అది దండభయంతోనే కదా. తమరు ఆదర్శ ప్రభువులు, అందుచేత తమరిని రాజుగా అభిషేకించడానికి వేచి ఉన్నాం కనుక స్వామి, తమరు నా వెంట త్వరగా వచ్చి సుముహూర్తం దాటిపోకుండా మాకు రాజు కండి. రాజరికం మీద దురాశ కొద్దీ కర్పూర తిలకం నక్క వెనకగా బయలుదేరింది. దారిలో ఒక ఊబి ఉంది. అది పైకి ఊబిలాగా కనపడదు. నక్క దాని అంచు వెంబడి ఉన్న గట్టి నేల మీద నడుస్తూ ముందుకు పోయింది. కానీ ఏనుగు ఊబిలో దిగబడిపోయి, మిత్రమా నక్క, ఇప్పుడు నేనేం చేసేది? నేను ఈ ఊబిలో ఇరుక్కుపోయి ఘోరమైన చావు చావబోతున్నాను. ఒక్కసారి వెనక్కు తిరిగి నన్ను చూడు అంది దీనంగా. నక్క వెనక్కి తిరిగి చూసి వెటకారంగా నవ్వుతూ, నా తోక పట్టుకుని పైకిరా. నా వంటి ప్రాణిని బుద్ధి తక్కువగా నమ్మినందుకు నీకు ఈ విపత్తు తప్పదు. సజ్జనులతో స్నేహం చేసేవారు బాగుపడతారని, దుర్మార్గులతో చేరిన వాళ్ళు నశిస్తారని పెద్దలు చెప్పనే చెప్పారు అంది. ఏనుగు కొంతసేపటికి ఆ ఊబిలోనే చనిపోయింది. నక్కల మందకు దాని శరీరం చాలా కాలం పాటు ఆహారమైంది. పనితీరిన భృత్యుడు. ఆరావళి పర్వతాలలో ఒక శిఖరం మీద మహావిక్రమం అనే సింహం ఉండేది. అది నిద్రపోయినప్పుడల్లా ఒక చుంచు వచ్చి సింహం మీదకి ఎక్కి దాని జూలు కొరికేది. సింహానికి తగని చిరాకు పుట్టేది. కానీ ఆ చుంచు చలాకీగా సింహానికి అందకుండా తప్పించుకునేది. చుంచు బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక దానికి అసలైన శత్రువు పిల్లి కనుక ఒక పిల్లిని చెరదీసి దానికి మాంసం మేపుతూ వచ్చింది సింహం. పిల్లిని చూశాక చుంచు తన కలుగుల నుంచి బయటికి రాకుండా తిండికి మాడసాగింది. కానీ ఎలా మాడుతుంది అంతకాలం? అది సాహసించి ఒకసారి బయటికి వచ్చేసరికి పిల్లి స్వామి భక్తి కొద్దీ ఆ చుంచును పట్టి చంపేసింది. అంతే. అటు తర్వాత సింహం పిల్లితో పని తీరిపోయి దానికి మాంసఖండాలు పెట్టడం మానేసింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియో, అదే చివరి వీడియో. పంచతంత్రం చివరి భాగం అయిపోతుంది.